బుల్లెట్ ధర్మారావు గారు ఉన్నారు. రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా గారితోటి ప్రయాణించినటువంటి వ్యక్తుల్లో ఒకరు ఆయన, యువకుడిగా ఉన్న టైంలో. బుల్లెట్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. బుల్లెట్ ధర్మారావు గారి జనసేన 100% స్ట్రైక్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ అనే నేను అంటే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా హోంశాఖ దాదాపుగా ఆయన ఖరారు అవుతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. మరి దీంట్లో మార్పులు చేర్పుగా ఉండే అవకాశం ఉంది. సార్ ముందుగా నమస్కారం అండి. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, మాట్లాడండి బుల్లెట్ గారు, మాట్లాడండి సార్. ముందుగా ప్రైమ్యాన్ యాజమాన్యం గారికి, బండు రఘువీర్ గారికి, అలాగే మా మిత్రుడు బ్రహ్మనాయుడు గారికి, డిబేట్ లో ఉన్న సోదరులకి ముందుగా నమస్కారం చేస్తూ, అందరికంటే ముందుగా ఈ రోజున చరిత్ర సృష్టించి మొట్టమొదటిసారిగా భారీగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసిన కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, అతిరథ మహారాజులు మోడీ గారు అవనే, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు అవనే, నడ్డా గారు అవనే, వాళ్ళందరికీ కూడా పెద్దలకి నా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తూ, మరి ఈ రోజున నేల ఈనిందా ఆకాశం బద్దలైందా అన్న రీతిలో ఈ రోజు ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి చరిష్మా వల్లే జరిగిందండి. అందులో ఎటువంటి సందేహం లేదు. అతని కష్టం, అతను పడ్డ శ్రమ, అతను ఎంతో అవమానాలు పడి అన్ని రకాల చేస్తే అతని అండగా బాసటగా రాధారంగ మిత్రమండలైన రంగా గారి అభిమానులు మేము ఆయనకి అండగా ఉన్నాం. ఆ రోజున వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఈ రోజున మరో రంగా గారిని ఈ పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నాం మేము. కన్షాట్ ఎటువంటి ఆవిష్కారం లేదు. మరో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మరో రంగా గారే అలా కనిపించారు మా అందరికి కూడా. ఈ రోజున మేము రంగా గారి అభిమానులు రాధారంగ మిత్రమండలి ఈ రోజున పండగ వాతావరణం నెలకొంది సార్. మా మచిలీపట్నంలో అన్ని చోట్ల ఇప్పటికి నేను 4 చోట్లకి వెళ్ళొచ్చాను నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే. నిజంగా అసలు మేమే చాలా ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే అలాంటి మహానుభావుడు రంగా గారు అంత చరిష్మా ఉన్న నాయకుడు ఇవాళ మనకంటూ లేడనే బాధపడుతున్న ఈ తరుణంలో నేనంటూ ఉన్నాను అని చెప్పి భరోసాగా వచ్చాడు మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మచ్చలేని, మకుటం లేని మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ రోజున రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చాడంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి చరిష్మానే. ఇది ప్రతి ఒక్కరు కూడా అంగీకరించి తీరాల్సిందే సార్. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున జరుగుతుంది అన్ని దేశాల్లో, అమెరికా అవనండి, పోలాండ్ అవనండి, రష్యా అవనండి, కెనడా అవనండి, ఇంగ్లాండ్ అవనండి, లండన్, అన్ని చోట్ల కూడా ఈ యొక్క అంగరంగ వైభవాన్ని వీక్షిస్తుంటే నిజంగా వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే, నిజంగా బ్రహ్మనాయుడు గారు, నేను పోలాండ్ లో అక్కడ ఉండగా నేను కూడా జనసేనకి ప్రచారం చేశానండి. గత 2-3 నెలల క్రితం నేను పోలాండ్ నుంచి వచ్చా సార్. నేను అసలు అక్కడ మన తెలుగు అసోసియేషన్ కోటా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అయ్యా మీ ఊళ్ళో ఉన్న ఈ యొక్క రాక్షస పాలన, అవినీతి పాలన అంతమొందించాలంటే ఈ రోజు మనకంటూ వచ్చాడు మచ్చలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి కూటమి అభ్యర్థులు సపోర్ట్ చేశాడు కాబట్టి ఆ కూటమి అభ్యర్థులకి మీరు మెసేజ్ ద్వారా పాస్ చేయమన్నాను. అదే ప్రకారంగా చేశారు. అందరి కృషి ఫలించింది. మా రంగా గారి అభిమానులు అయితే నిజంగా తెలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పాలాభిషేకాలే కానీ అంగరంగ వైభవం మేము చేసుకున్నాం. అలాగే రాధారంగ మిత్రమండలిలో మేము రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారి అభిమానులు 1 కోటి మంది ఉన్నారండి. 1 కోటి మంది కూడా పవన్ కళ్యాణ్ గారిని రంగా గారి లాగా చూసుకుంటూ ఎక్కడైనా కూడా తగ్గేదే లేదంటే అన్ని చోట్ల కూడా ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారికి బాసటగా అండగా ఎప్పుడు ఈ యొక్క రంగా గారి అభిమానులు రాధారంగ మిత్రమండలి ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ గారి మేము అండగా ఉంటాం. తగ్గేదే లేదు. మా ప్రాణంలో ఊపిరినంత వరకు, మా కంటలో ఊపిరినంత వరకు మా నాయకుడు పవన్ కళ్యాణే, మరో రంగా. రైట్. ధర్మారావు గారు, ప్రధానమంత్రి గారు ఇద్దరు మెగా బ్రదర్స్ ఇద్దరితోటి కరచాలనం చేయటం, విక్టరీ చూపించటం, ఆ దృశ్యాన్ని చూసి ఏమనిపించింది సార్? నిజంగా ఆ దృశ్యాన్ని చూసే మాత్రం సార్ నిజంగా కళ్ళమ నీళ్ళు వచ్చినాయి సార్ చాలా మందికి కూడా. ఎందుకంటే ఇవాళ సాక్షాత్ ప్రధానమంత్రి గారు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు 2 చేతులు పైకెత్తి చూపిస్తా ఉంటే అసలు మాకు పట్టపగ్గాలు లేవండి, కళ్ళమంట నీళ్ళు వచ్చినాయంటే మీరు ఎంత ఆనందపడ్డామంటే. నిజంగా మోడీ గారికి ఎందుకు అంత అభిమానం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అతను చేసిన కష్టాన్ని ఆయన గుర్తించాడు. మోడీ గారు అతను పడ్డ శ్రమను గుర్తించాడు. ఏమంటే ఈ రోజున మోడీ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారి దగ్గర
ఇంత చరిష్మా ఉండేదా? ఆయనకి రేపు మొన్న ప్రధానమంత్రి చేసే అవకాశం కూడా ఉండేదా? కేవలం పవన్ కళ్యాణ్ గారు తుఫాన్ అని పేరు కూడా ఇచ్చాడు మోడీ గారు. అంటే ఒక తుఫాన్ లాగా పవన్ కళ్యాణ్ గారు మరో రంగా గారి లాగా అందరికీ దిశానిర్దేశం చేస్తూ 21 సీట్లు తీసుకోవడం అంటే ఏళన చేశారు. ఆ 21 సీట్లు తప్పకుండా విజయ గంట మోగిస్తాడన్నాం, విజయ గంట మోగించి చూపించాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఎన్ని తీసుకున్నాం అనేది కాదండి ముఖ్యం, తీసుకుని గెలిచామా లేదా అది మొగడుతనం. అది పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. అలాగే పిఠాపురంలో మేమైతే ఆయన గెలుపు కోసం అవిశ్రామ కృషి చేశాం 7 రోజులు. 70,000 పైచీలకు మెజార్టీతో గెలుస్తాడని నేనే ఇచ్చానండి సర్వే. నా సర్వేలో ఒక డిబేట్ లో చూడండి, ఖచ్చితంగా జరిగింది అది. 70,300 చిల్లరతో గెలిచాడు. అంత ఖచ్చితంగా చెప్పావంటే నేను ఇంటింటికి తిరిగితే అక్కడ వాళ్ళు బ్రహ్మరథం పట్టారు సార్, ఖచ్చితంగా 70,000 పైన గెలుస్తాడని నా మనసులో అనిపించి నేను బయట పెట్టాను. డిబేట్ ద్వారా అదే నిజమైంది. అలాగే 21 మంది గెలుస్తారు, 2 ఎంపీలు గెలుస్తారన్నారు. మా మచిలీపట్నం బాలశౌరి గారు అయితే 2 లక్షల పైన మెజార్టీతో గెలుస్తాడని ఆ రోజు నేను చెప్పాను. 2,30,000 చిలుకు మెజార్టీతో గెలిచాడు. మా మచిలీపట్నం పెదపాలేరు మీకు తెలియదు ఏముంది, పేరు నాని గారు, ఆయన అయితే బుల్లెట్ ధర్మ గారు ఆయన ఒక మాజీ మంత్రి, ఖచ్చితంగా అందరినీ కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. సో వారి నేపథ్యం ఏంటి అనేది పక్కన పెడితే మనము ఒక చర్చలో లక్షలాది మంది ప్రజలు చూస్తున్న చర్చలో ఖచ్చితంగా మాజీ మంత్రులను, ఖచ్చితంగా మనం మాజీ శాసనసభ్యులను కానీ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. సార్ మంత్రిగా ఉండి మంత్రిగా చేసి ఉంటే ఎవరైనా అభినందిస్తారు. ఏమంటే చిరంజీవి గారిని ఒక అవమానపరుస్తామా? ఇవాళ అదే చిరంజీవి గారిని అదే ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ లాగా హైలైట్ గా తీసుకెళ్లాడు తమ్ముడు అన్నగారిని. అదేండి పవన్ కళ్యాణ్ గారు అంటే. మరి అలాంటి చిరంజీవి గారిని అంత దారుణంగా అవమానపరిస్తే తమ్ముడు ఊరుకుంటాడా సార్? సార్ మీకు అన్నయ్య అంటే ఎంత ప్రేమ ఉదాహరణ చెప్తున్నా. నేను ఆవిర్భావ సభలో రాధారంగం మిత్రులు మద్దతు ప్రకటించాం సార్ పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి. అప్పుడు నాదెండ్ల మనోహర్ గారితో మచిలీపట్నంలో వంగవీటి మోహన్ రంగా గారు దండేస్తే ఆయన ద్వారా నాకు కబురు వస్తే నేను వెళితే మీరు కష్టపడి చేయాలి బుల్లెట్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు మీ అన్నగారు చిరంజీవి గారు ప్రజారాజ్యంలో చేశానన్న. అవునా అంటే నా జేబులో ఉన్న ఫోటో తీస్తే అదే చేత్తో ఆ ఫోటో చూసి ఆయన ఒక్కసారి సూపర్ ఎరగదీసావని నవ్వి అదే ఫోటో చేత్తో పట్టుకుని అందరూ చూసేలాగా, అంటే అన్న మీద ఎంత అభిమానం ఉందో ఎంత ప్రేమ ఉందో మీరు నా ఫోటో చూడండి. నాదే ఫోటో. రైట్ సార్ అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి అన్న మీద ఎంత మర్యాద ఎంత గౌరవం అనేది మీకు ఈ సందర్భంగా చెప్పాల్సి వచ్చి నేను అది చెప్తున్నాను సార్. అంతే. రైట్ సమయం తక్కువగా ఉంది. బుల్లెట్ ధర్మారావు గారు ధన్యవాదాలు చర్చలోకి వచ్చినందుకు. ఒకటి వాస్తవం, ఎన్నాళ్ళైనా సరే ఇంకా 10 సంవత్సరాలైనా సరే ఇలాగే కొనసాగిస్తా ఉంటే మా రాధారంగ మిత్ర మండలి మాత్రం రంగా గారిని ఆనాడు ఎలాగో మేము బాసటగా ఏ విధంగా అయితే మేము ఉన్నామో ఇదే మీ అందరం సమక్షంగా ప్రపంచవ్యాప్తంగా మన ప్రైమ్ 9 లక్షలాది మంది సాక్షిగా నేను చెప్తున్నానండి. మా కంఠంలో ఊపిరినంత వరకు రాధారంగ మీద రంగా గారి అనుచరుడిగా, రాధారంగ మీద రాష్ట్ర అధ్యక్షుడిగా, జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి మేము అండగా ఉంటాం. మా తుది శ్వాస వరకు ఆయన సపోర్ట్ గా ఉంటామని మీ సమక్షంలో మేము ప్రమాణం చేస్తున్నాం. ధన్యవాదాలు బుల్లెట్ ధర్మారావు గారు. మనతోటి దీపక్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. దీపక్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తానికి